వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఇందిరమ్మ ఇల్లు కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనని లబ్ధిదారులను డిమాండ్ చేస్తున్నారు. తాండూరు మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన మేతరి లక్ష్మి, రాములు దంపతులు ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇల్లు కావాలంటే 50,000 రూపాయలు ఇవ్వాల్సిందేనని గ్రామ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారని లబ్ధిదారులు వాపోయారు. తమ ఇల్లు కూలిపోయి ఏడాదిన్నర గడుస్తున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. సర్పంచ్ మళ్ళీ అయితే డబ్బులు ఇస్తేనే ఇల్లు ఇస్తా అన్నాడు, లేకపోతే ఇయ్యని అంటున్నాడు. మళ్ళా ఇది అప్పకు ఈ ఊరికి వెళ్ళొచ్చిండు. వాడు వచ్చినందుకు ఆడ కూర్చొని రాసుకుంటున్నాడు. ఏం సార్ మా ఇల్లు రాలేదు కూలిపోయిందంటే అడిగితే మాదేముండదు, ఆ పని రాసుకొని పోతున్నామమ్మా, మీదేం గొడవ బయటికి వెళ్ళుండి అని అనవాటిండు. రాసుకొచ్చేడుతుండే అది రాసుకొని పోతున్నాం మేము, మీరు ఎందుకమ్మా ఇంత గొడవ పడుతున్నారు మీరు అని అడుగుతున్నాడు. అంటే మేము ఇట్లా అంటే మేము ఏడికొడుతుంటే ఆడుకోండి మీరు, మేమేముండదో రాసుకొని రమ్మన్నాడు, రాసుకొని పోతున్నాం మేము అని అడిగింది అంతే. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి. వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలంటే లంచం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇందిరమ్మ ఇల్లు కావాలంటే 50,000 లంచం ఇవ్వాలని లబ్ధిదారుల వద్ద కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం చంద్రవంచ గ్రామంలో చోటు చేస్తుంది. చంద్రవంచ గ్రామానికి చెందిన మేతరి లక్ష్మి ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోగా అటు కాంగ్రెస్ నాయకులు ఆమె వద్ద 50,000 రూపాయలు డిమాండ్ చేసినట్టు కూడా ఆమె చెప్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇందిరమ్మ ఇళ్ల కోసము 50,000 లంచం ఇస్తేనే ఇల్లు వస్తుందని చెప్పడంతో లబ్ధిదారులు దిక్కుతోసిన స్థితిలో ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ ఇల్లు కూలిపోయి 18 నెలలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు గ్రామ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా పట్టించుకోవడం కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. డబ్బులు ఇచ్చే స్తోమత లేదని తెలిసి తమకు ఇల్లు రాలేదని అధికారులు చెప్పడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి గ్రామ కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవడానికి కూడా ఆ బాధితురాలు లక్ష్మి డిమాండ్ చేస్తుంది. తమకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను కూడా వేడుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక తాండూరు నియోజకవర్గం పలు మండలాల్లో అటు కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుండి అందిన కాడికి అడ్వాన్స్ తీసుకుంటున్న ఘటనలు అయితే చోటున్నాయి. ఇప్పటికే వలసగా అటు యాలల మండలం కావచ్చు, ఇటు బసిరాబాద్ మండలం కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయని అటు బాధితులంతా కూడా టీనిస్ దృష్టికి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.